హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను మా అమ్మ కలిసి మన చింతపండు పులిహార అయితే చేస్తూ ఉన్నామండి. ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అంతా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికోసం అయితే చింతపండుని అయితే తీసుకున్నాను చూడండి. ఈ విధంగా మనకి యాక్చువల్గా 1 కేజీ రైస్కి అయితే 1/2 కేజీ చింతపండు అయితే పడుతుందండి. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాము. 3 గ్లాసుల రైస్కి నేను ఈ చింతపండు అయితే తీసుకుంటున్నాము, చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైసు, ఇంకా చింతపండు అయితే ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాము. ముందైతే చింతపండుని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి నానబెట్టుకుంటే మనకి బాగా గుజ్జు అయితే వస్తుందండి చింతపండు నుంచి. సో ఇదిగోండి, ఇక్కడైతే చింతపండుని బాగా వాష్ చేస్తుంది మా అమ్మ. వాష్ చేసిన తర్వాత చింతపండుని మంచినీళ్ళు పోసి, ఈ విధంగా నీళ్లు పోసి పక్కనైతే నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పైన నానితే ఇంకా చాలా బాగా మనకి చింతపండు గుజ్జు అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఈ పులిహారలోకి మేమైతే ఒక పౌడర్ అయితే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం బాణలు పెట్టుకొని ఇక్కడ శనగబేడలు, అలాగే దీంట్లోకి ధనియాలు, అలానే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటే ఈ చింతపండు పులిహారకి టేస్ట్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా వేసి కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా దోరగా అయితే ఫస్ట్ వేయించాలండి. శనగబేడలు, తర్వాత ధనియాలు, ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అయితే పొడిని యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇంకా ఎండు కొబ్బరి వేసి ఇంకా పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో అయితే రైస్ అయితే పెడుతూ ఉన్నాను చూడండి. ఈ గ్లాస్తో నేనైతే 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. ఈ 3 గ్లాసులు రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి ఒక గ్లాస్కి రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఇంకొంచెం తగ్గించిన పొడి పొడిగా రైస్ ఉంటే చింతపండు పులిహారకి చాలా బాగుంటుంది. చింతపండు పులిహారే కాదు, ఏ పులిహారకైనా కూడా రైస్ పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇంకా మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఈ విధంగా అయితే గుజ్జు అయితే తీసి పెట్టేసాము. ఇంకా గుజ్జు తీసుకున్న తర్వాత ఇదిగోండి పౌడర్ కోసం అనేసి ఇది ఇక్కడ కుక్కర్ అయితే రైస్ అయితే పెట్టేసామండి. ఇంకా నెక్స్ట్ మనం ఈ చింతపండు గుజ్జుని మనము బాగా ఈ విధంగా తీసుకోవాలి. బాగా నానబెట్టిన చింతపండు గుజ్జు అయితే ఈ విధంగా తీసి ఒక బాణలు అయితే పెట్టుకొని ఆ బాణట్లో అయితే చింతపండు గుజ్జుని సపరేట్గా ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఒట్టి చింతపండు గుజ్జును మాత్రమే ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చింతపండు గుజ్జులో ఇంగువ, అలానే తర్వాత కొంచెం పసుపు వేసేయాలండి. తర్వాత టేస్ట్కి కొంచెం చాలా బాగుంటుంది. కొంచెము జాగరీ పౌడర్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి చింతపండు పులిహోరలో. ఇక్కడైతే ఇంగువ, పసుపు, చూడండి ఇక్కడ కొంచెము జాగరీ పౌడర్ కూడా వేసాను, చూస్తున్నారు కదా. చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోరలోకి. సో బాగా ఈ గుజ్జు అంతా కూడాను చిక్కబడేదాకా ఉంచుకోవాలి. ఈ పిప్పిని మనము వేరే పప్పులోకి, రసంలోకి వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడకాలండి ఈ గుజ్జు. తర్వాత పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ పౌడర్ ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టాము. తర్వాత రైస్ని మనము కుక్కర్లో నుంచి తీసి ఈ విధంగా ఆరబెట్టాలండి. కొంచెంసేపు పొడి పొడిగా వస్తుంది, చల్లారుతుంది కాబట్టి రైస్ని అయితే. అప్పుడే మనకి చింతపండు పులిహార టేస్టీగా కూడా వస్తుందండి, విడివిడిగా ఉంటేనే రైసు. ఇంకా తర్వాత ఒక బాణలి పెట్టుకొని నూనె అయితే పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా అయితే వేరుశనగ పప్పులను అయితే వేయించుకోవాలండి. ఇవి ఒక్కొక్కటి 1 by 1 వేయించుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కడ మాడకుండా, తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జులోకి వేరుశనగ పప్పు వేస్తే ఏంటంటే మెత్తబడిపోతాయండి. అందుకని విడిగా ఈ విధంగా వేయించుకొని మనము పప్పులను మట్టుకు ఇంకో రైస్లోకి అయితే వేసేసాను చూడండి. ఇంకా నూనె అయితే బాణట్లో అలానే ఉంది. ఈ నూనెలోనే మనము నెక్స్ట్ కొంచెము పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలండి. ఆల్రెడీ నూనె ఉందని చెప్పాను కదా, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. ఇట్లా మనం సపరేట్గా అన్నీ వేయించుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనకి ఇంకెక్కడ కూడా ఈ పప్పులు మాడిపోకుండా, తర్వాత ఎండుమిరపకాయలు మాడిపోకుండా మనకి చాలా టేస్టీగా చింతపండు పులిహార అయితే వస్తుంది. సో ఇది మాత్రం ఇట్లా సపరేట్గా వేయించుకోండి. ఇక్కడ చూడండి, మా అమ్మ అన్నీ కూడా ఈ విధంగా సపరేట్గా వేస్తుంది. ముందైతే వేరుశనగ పప్పులు వేయించి రైస్లోకి అయితే వేసి, తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలను అయితే వేసేస్తోంది చూడండి. ఇంకా మొత్తం నూనె అయితే బాణట్లో అట్లానే ఉంచి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇలా విధంగా రైస్లోకి అయితే వేస్తోంది, చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా అలానే నూనె ఉంది కదా, దాంట్లోకి ఇప్పుడు మనము పోపు అయితే పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగబేడలు అయితే వేసుకోవాలండి. ఇవి అంతా కొంచెం చిటపట అన్న తర్వాత లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగబేడలు వేసి
పెట్టుకోవాలి. బాగా చిటపట అనాలండి. తర్వాత చిటపట అన్న తర్వాత లాస్ట్‌లో ఇదిగోండి కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత పోపు అంతా నూనెతో పాటు ఇంకా రైస్‌లోకి అయితే వేసేసుకోవాలండి మనము. ఈ విధంగా మొత్తము నూనెతో పాటు పోపు అంతా కూడాను రైస్లోకి అయితే వేసేసాం కదా. ఇంక ఇప్పుడు మనము ఇంకొక పొయ్యి మీద మనకి చింతపండు గుజ్జు అయితే ఉడుకుతోంది కదా. చింతపండు గుజ్జు సపరేట్గా ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి రైస్కి సరిపడే చింతపండు గుజ్జునైతే మనం మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత గుజ్జు మిగిలితే మనం వేరే దానికి ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే పులుపు కొంచెం ఎక్కువ కాకుండా ఉంటుంది. మనకి ఎంత పులుపు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా సరిపోతుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ గుజ్జును కూడా మనకి రైస్కి పులిహారకి టేస్ట్కి తగ్గట్టు మనం మిక్స్ చేసుకుంటూ ఒక చింతపండు అంటే పులుపు తగ్గితే మళ్ళీ ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇంక ఇక్కడైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసి ఇంక మొత్తం అయితే ఇక్కడ రైస్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నాము చూడండి. ఇంకా ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఇంకా కూడా మనకి గుజ్జు అయితే మిగిలి ఉన్నది. మనకు కావాలంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీడియంగా తినేవాళ్ళు మీడియంగా. ఇంక ఇక్కడైతే పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ పౌడర్ని మనకి రుచికి సరిపడా పౌడర్ని కూడా ఒక 4 to 5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే పులిహారని ఇంకా మిక్స్ చేసుకోవటమేనండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి. చింతపండు పులిహార చాలా టేస్టీగా వస్తుందండి. మన ఆంధ్ర స్టైల్ చింతపండు పులిహార చూడండి. ఈ విధంగా మనము కలుపుకోవాలి. సాల్ట్ ఏదైనా తగ్గితే కొంచెం రుచి చూసిన తర్వాత ఇంకా ఎక్కడైతే మనకి ఈ గుజ్జు అయితే మిగిలింది మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.